ఎట్లాయే కొత్త రేషన్ కార్డు లేక ఇగిస్తారేమో అగిస్తారేమో అని ఎదురు చూసి ఆఖరికి సర్కారు కూడా మారింది అనుకునేటోళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ కమ్మటి ముచ్చట చెప్పబోతుందట. ఈ నెల 28 సంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోబోతున్నారట. ఇప్పటికైతే తెలంగాణ మొత్తంలో 89.98 లక్షల రేషన్ కార్డులున్నాయి. పాత రేషన్ కార్డులు ఉన్నప్పటి సంది ఇప్పటికి పెండ్లైనోళ్ళు పిల్లలైనోళ్ళు మస్తు మంది ఉండి మార్చుకుందామంటే సర్కార్లా ఛాన్స్ వేయలేరు. ఇప్పుడు మీ సేవా సెంటర్ల కాడ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకుంటారని వస్తుంది. ఊర్లలో అయితే గ్రామ సభలతో కార్డుదారులు ఎంపిక చేద్దామని చూస్తున్నారట. ఎకరాల భూములు కార్లు బంగ్లాలున్నోళ్ళ గాకుట కరెక్ట్ అర్హులకే కార్డులు అందే తీరు నోడల్ ఆఫీసర్లను కూడా పెడతారని తెలుస్తుంది. ఇప్పటికైతే 2,80,00,000 దాకా లబ్ధిదారులు ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఇంకింత పెరుగుతారు. ఇక ఇంట్లో ఒక్కరికి ఎంత చిన్న గవర్నమెంట్ కొలువున్నా గానీ అమ్మకు నాయన కూడా రేషన్ కార్డు తీసేసి చాలా జాగల్లా. కొడుకు కుక్కలు వస్తే భార్య పిల్లలతో ఆయన సపరేట్ సంసారం పెట్టుకొని బతుకుతుండే. మాకు రేషన్ కార్డు ఉంటే ఇంత బియ్యమన్న వచ్చేటి, సర్కార్ పథకాలు వచ్చేటి. ఇప్పుడు ఎటు కాకుండా పోయిందని నంది పడుతూ రాసోంటోళ్ళు. మరి వాళ్ళకేమన్నా ఈ కొత్త సర్కార్ రేషన్ కార్డులతో న్యాయం చేస్తుందేమో చూడాలి. కానీ ఒకప్పుడు రేషన్ కార్డు అంటే కంట్రోల్ దుక్కున కాడ బియ్యము గ్యాస్ నూనె మందమే అన్నట్టుండే. కానీ రాను అన్ని స్కీములకు రేషన్ కార్డు అంటే పక్కా అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు పెట్టిన ఆరోగ్యశ్రీకే కాకుండా కడమ పథకాలకు కూడా రేషన్ కార్డు లింక్ ఉంది కాబట్టి ఈసారి ఎంతమంది కొత్తగా అప్లై చేసుకుంటారో చూడాలిగా.